హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమందరము ద్వారకా తిరుమల వెళ్తున్నాము. ఒక మినీ బస్ మాట్లాడుకున్నాము. జూలై 5న మంచి రోజని చెప్పారు. మా అన్నయ్య వాళ్ళ పాపకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి కోసం అని చెప్పి ఒక 2-3 డేట్స్ అయితే చెప్పారు. సండే అయితే అందరికీ వీలు పడుతుంది కాబట్టి సండే ఫిక్స్ చేసుకున్నాము. ఆల్రెడీ మా తమ్ముడు మ్యారేజ్ ఉంది కాబట్టి మా చెల్లి అలాగే మా మరిది ముందే వచ్చేసి ఉన్నారు. తర్వాత అక్క, బావ ఈ ఫంక్షన్ కోసం అని చెప్పేసి, అలాగే తమ్ముడు నోములకు కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా వచ్చున్నారు. 5న మేము ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోయాము. 5కి స్టార్ట్ అయ్యి ఊర్లోనే మేము ముందు రోజు టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి. మనం దారిలో తీసుకోవాలంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తిరిగి ఇచ్చేంత వరకు లేట్ అవుతుంది కదా, సో అందుకోసం అని చెప్పి మేము ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత టిఫిన్ కోసం అయితే ఆగాము. ఒక టీ షాప్ చూసుకొని అక్కడ ఆగాము. టిఫిన్స్ తినేసి టీ తాగొచ్చు అని చెప్పేసి ఇడ్లీలు అలాగే పునుగులు ఆర్డర్ ఇచ్చాము. దాంట్లోకి 2 రకాల చట్నీలు ఇచ్చారు. టమాటా చట్నీ అలాగే పల్లి చట్నీ. అందరూ టీ తాగే అలవాటు ఉంది కాబట్టి చక్కగా టిఫిన్లు అది చేసేసి టీ అయితే తాగారు. తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే మనకి ద్వారకా తిరుమల చేరుకున్నాము. ఆ రోజు సండే అవ్వటం వల్ల ఫుల్గా జనం ఉన్నారు. ఫస్ట్ వెళ్ళటమే పుట్టెంటుకల దగ్గర ఇవ్వడం కోసం అని చెప్పి ఆగాము. అన్నయ్య వాళ్ళ పాప కోసము అలాగే మా బాబు వాళ్ళు ముగ్గురు మొత్తం ఎంటుకలు ఇచ్చేశారు. నేనేమో 3 కత్తెరలు ఇచ్చాను. టికెట్ల దగ్గర మనం నుంచోడానికి క్యూ లైన్ ఉంది. క్యూ లైన్‌లో చాలామంది ఉన్నారు. దానికి ఆపోజిట్‌గా ఏంటంటే మనకి ఆన్‌లైన్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. అది సేవ కోసం మనం లోపల దర్శనాని కోసం బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెంట్రుకల కోసం బుక్ చేసుకోవచ్చు. 3 కత్తెలకి అన్నిటికి కూడా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అక్కడ క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది. దాన్ని స్కాన్ చేస్తే మనకి వాట్సాప్‌లో మనకి డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసేసుకోమని చెప్పి మనకు చెప్తున్నారు. ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే కొంచెం మనకి అంత క్యూ లైన్‌లో నుంచునే పని ఉండదు. వర్క్ కూడా ఈజీ అయ్యింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేశాను. సండే మ్యాక్సిమం మీరేంటంటే వీకెండ్‌లో వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ట్రై చేయొద్దు. సెల్ ఫోన్లు పెట్టడానికి కూడా మాకు మినిమం ఒక 10 మినిట్స్ టైం పట్టింది. లైన్‌లో నుంచోడానికి సెల్ ఫోన్లు మొత్తం ఇవ్వటానికి కోసం అని కూడా. సో ఏంటంటే కొంచెం విడి రోజుల్లో వెళ్ళామనుకోండి, మనం దర్శనం కూడా కొంచెం ఫ్రీగా చూసుకోవచ్చు దేవుడిని కూడా. ఎక్కువ మంది జనం ఉంటే ఏంటంటే మనం ఎంత దూరం నుంచి వెళ్ళినా కూడా చూసుకునే టైం ఇవ్వకుండా వాళ్ళు నెట్టేస్తూ ఉంటారు కదా, సో అందుకోసం అని చెప్పి. పాప అయితే ఎంటుకలు ఇచ్చేటప్పుడు బాగా ఏడ్చింది. ఇక్కడ మా బావ అలాగే మా మరిది ఇద్దరు కలిసి తనకి ఎంటుకలు కట్ చేయించారు. తర్వాత దర్శనం అయితే బాగానే జరిగింది. మళ్ళీ తిరిగి మేము అక్కడ నుంచి 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము మేము. తర్వాత క్యూ లైన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టినట్టుంది టైం అంతే. తర్వాత కొంతసేపు అక్కడ అలా టైం అది స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము మేము. దారిలో మనం వచ్చేటప్పటికి ఆల్రెడీ 11 అయ్యింది. గుళ్ళో దేవుడు ప్రసాదం తిందాం అనుకుంటే 11కే తింటే అప్పుడే కదా టిఫిన్ తినింది. 11కే అంటే ఇంకా వద్దనుకొని దారిలో మేము ఆగేసి టిఫిన్ అది చేసేసాము. మీరు కూడా ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటే గనక కొన్ని ఈ చిన్న చిన్నవి ఫాలో అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మా బాబు ఇది వెంట్రుకలు ఇవ్వక ముందు, ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫోటో అంతా కూడా పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.